మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు ఆర్బీఐ నుండి అయితే మాకు కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు ఆర్బీఐ నుండి అయితే మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఆర్బీఐ ప్రాంతీయ బ్రాంచ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ బ్రాంచ్లలో ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, జీతం ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారత ఆర్థిక వ్యవస్థకి ఎన్నుముక వంటిది ఈ ఆర్బీఐ. అసలు మనకు ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే ముందు ఆ నోటిఫికేషన్ అప్లై చేయడానికంటే ముందు ఆ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని పూర్వ నేపథ్యం ఏంటి, ఇవి తెలుసుకున్న తర్వాతనే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అసలు ఆర్బీఐని ఎందుకు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు, దీని పని ఏంటి, ఈ విషయం ముందు మీకు తెలియాలి. ఆర్బీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. మరి ఇది ఏ చట్టం ద్వారా ఏర్పడ్డది? ఏ చట్టం ద్వారా ఏర్పడ్డది అంటే ఆర్బీఐ యాక్ట్ 1934 యాక్ట్ ప్రకారం ఏర్పడ్డది. ఎవరు ఏర్పాటు చేశారు దీన్ని? అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆర్బీఐని ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సూచించింది? ఏ కమిటీ సూచించింది అంటే 1926లో హిల్టన్ యంగ్ కమిషన్, అంటే 1926లో హిల్టన్ యంగ్ కమిషన్ సిఫారసుల మేరకు ఈ ఆర్బీఐని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 1926 ఏ కమిషన్? హిల్టన్ యంగ్ కమిషన్. హిల్టన్ యంగ్ కమిషన్. మరి ఇది ఏర్పాటైనప్పుడు దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే కోల్కతాలో ఉంది. మరి ఇప్పుడు దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబైలో ఉంది. కోల్కతా నుండి ముంబైకి ఏ సంవత్సరంలో మారింది? ఏ సంవత్సరంలో మారిందంటే 1937 సంవత్సరంలో మారింది. అంటే 1935లో ఏర్పాటు చేసినప్పుడు దాని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి కోల్కతా, 1937 నుండి అయితే ముంబై. ప్రస్తుతం కూడా ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. మరి నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ ఖాళీ అని చెప్పినాం. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 572 ఖాళీలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఖాళీలు? ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆర్బీఐకి అయితే ఎక్కడెక్కడ సబ్ బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ ఖాళీలు ఉన్నాయి. దానికి సంబంధించి ఏ స్టేట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం. ఆర్బీఐ సబ్ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 572 ఖాళీలు ఉన్నాయి. ఈ 572 పోస్టులకు సంబంధించి అప్లికేషన్ అయితే కేవలం ఆన్లైన్లో చేసుకోవాలి. దీనికి సంబంధించి అప్లికేషన్ ఏ తారీఖు నుండి ప్రారంభమవుతుందంటే జనవరి 15, 2026 నుండి ప్రారంభమవుతుంది. క్లోజింగ్ ఎప్పుడు అవుతుందంటే ఫిబ్రవరి 4, 2026 వరకు క్లోజింగ్ అవుతుంది. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఫిబ్రవరి 28వ తారీఖు మరియు మార్చి 1వ తారీఖు నాడు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది కేవలం జస్ట్ మెన్షన్ చేశారే తప్ప ఖచ్చితంగా అయితే కాదు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఒక ముఖ్య గమనిక ఏంటంటే మొత్తం పోస్టులు ఎన్ని అని చెప్పుకున్నాం? 572 అని చెప్పుకున్నాం. ఇందులో 4.5% పోస్టులు ఎవరికంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు. ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో కూడా ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇచ్చారంటే ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఎవరైతే డిజేబుల్డ్గా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉంటారో, అంటే వీళ్ళు పనిచేసే టైంలో ఏదైనా యుద్ధం చేసే సమయంలో వీళ్ళు కాళ్ళు కానీ చేతులు కానీ కోల్పోయి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. వాళ్ళ తర్వాత ఎవరికి ఇచ్చారంటే ఇదే యుద్ధంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అంటే మొత్తం 572 పోస్టులో 4.5% వీళ్ళకి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఇండియన్ పౌరుడై ఉంటారో అతడి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదా నేపాల్ పౌరుడైనా అప్లై చేసుకోవచ్చు, భూటాన్ పౌరుడైనా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి అంటే ఈ 572 పోస్టులకు సంబంధించి ఏ ఏజ్ వాళ్ళు అర్హులు అంటే ఏజ్ ఎంత ఉండాలంటే జనవరి 1, 2026 వరకు 18 నుండి 20 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందంటే భారత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ కల్పించిందో ఆయా కేటగిరీలకు ఆ కేటగిరీల ప్రకారమే వర్తించడం అయితే జరుగుతుంది. మరి ఒక్కొక్కరికి ఎలా ఉందో చూద్దాం. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు వచ్చి 3 సంవత్సరాలు, డిజేబుల్ క్యాండిడేట్కి వచ్చేసి 10 సంవత్సరాలు. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అంటే ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏ క్యాండిడేట్ అయితే 10వ తరగతి పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టుకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి 10వ తరగతి కంటే ఎక్కువ చదివి ఉంటే ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. ఏం చేశాడంటే కేవలం 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు,
అంతకు మించి హయ్యర్ స్టడీస్ చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం. అంటే కేవలం 10వ తరగతి వరకు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలి. ఒకవేళ డిగ్రీ చదివిన ఆయన ఉన్నాడు, మరి నేను ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా పేర్కొన్నాడు, కేవలం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళే తప్ప అంతకు మించిన హైయర్ స్టడీస్ ఎవరైతే చేశారో వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో అయితే పేర్కొనడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సెలక్షన్ 2 విధానాల్లో ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఎల్పిటి టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మాత్రం అంటే ఆన్లైన్ టెస్ట్లో మాత్రం మెరిట్ రావాలి, కానీ ఎల్పిటిలో టెస్ట్లో మాత్రం జస్ట్ క్వాలిఫై అయితే చాలు. అదే ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉందంటే రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అంటే మొత్తం 120 క్వశ్చన్లు 120 మార్కులు. టైం వచ్చేసి 90 మినిట్స్. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఎంత అంటే 1/4. అంటే 4 క్వశ్చన్లు తప్పు అయితే 1 మార్క్ కోల్పోతారు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఫీ ఎంత ఉంది, ఎవరెవరికి ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పోస్టులకు సంబంధించి ఫీ విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అయితేనేమో కేవలం 50 రూపాయలు మాత్రమే. అదే జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో 450 రూపాయలు. 50 రూపాయలతో పాటు ఇక్కడ జిఎస్టీ కూడా 18%. ఈ 450తో పాటు జిఎస్టీ కూడా 18%. స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ స్టాఫ్ వాళ్ళకి మాత్రం లేదండి, వాళ్ళు ఫ్రీ. ఒక్కసారి ఫీజు చెల్లిస్తే మాత్రం ఆ ఫీజు అనేది రీఫండ్ అయితే కాదు. మరి ఈ ఫీజుని దేని ద్వారా చెల్లించాలి, దేని ద్వారా చెల్లించాలంటే మరి ఈ ఫీజును దేని ద్వారా చెల్లించాలంటే డెబిట్ కార్డు ద్వారా. అంటే ఏ డెబిట్ కార్డు, రూపే కార్డు ఉన్నా ఓకే, వీసా కార్డు ఉన్నా ఓకే, మాస్టర్ కార్డు ఉన్నా ఓకే, మాస్టర్ కార్డు ఉన్నా ఓకే, క్రెడిట్ కార్డు ఉన్నా ఓకే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నా ఓకే, క్యాష్ కార్డ్స్ ఉన్నా ఓకే, ఐఎంపిఎస్ ఉన్నా ఓకే, మొబైల్ వ్యాలెట్స్ ఉన్నా ఓకే. అంటే ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసిరో వీటి ద్వారా మీరు ఆన్లైన్లోనైతే ఫీజుని పేమెంట్ చేయొచ్చు. మరి ఎగ్జామ్ ఫీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ఏ భాషలో ఉంటుందంటే ఏ ప్రాంతాల్లో అయితే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలకు సంబంధించి ఆ స్టేట్లో ఏదైతే ప్రాంతీయ భాష ఉంటుందో ఆ ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అంటే ఎగ్జాము 2-3 లాంగ్వేజ్లలో ఉండొచ్చు, మనం చూజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మన తెలంగాణలో తెలుగులో రాసుకోవచ్చు. అట్లా అలాంటి ఆప్షన్ కూడా ఉన్నది. కాబట్టి ఎక్కడెక్కడ ఏ లాంగ్వేజ్ ఉందో చూద్దాం. అహ్మదాబాద్, ఇక్కడ పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, గుజరాతీలో ఉంటుంది. అంటే మీరు ఈ 3 ఆప్షన్లో ఏ ఒక్క ఆప్షన్ అయినా ఎంచుకొని మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అదే మన హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి పేపర్ ఇంగ్లీష్లోను, హిందీలోను, తెలుగులోను మరియు ఉర్దూలోను ఉంటుంది. అంటే ఈ 4 ఆప్షన్లలో మనం ఏదో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎగ్జామ్ ఫీజు అయిపోయింది. ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉందో తెలుసుకుందాం. మరి ఈ ఎగ్జామ్ ఎక్కడ రాయాలి అంటే సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయంటే చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు లేదా విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.